శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్రం ఓం ఢాం క్లీం హం కురు కురు స్వాహ. ఈ మంత్రంలో ఉన్నటువంటి విశేషం చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు బాలకాళీగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంటే పిల్లల్లోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చిందరబందర చేసేస్తూ, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకుండా మారాం చేస్తూ, తల్లిదండ్రులతో దెబ్బలు తింటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నటువంటి పిల్లలను అదుపులో పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పిల్లలు అర్ధరాత్రి సమయంలో నిద్రలేచి అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో పూర్వకాలంలో చెప్పేవారు, బయట నుంచి వచ్చారు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి, నిద్రపోతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లలకు కాళ్ళు కడిగి శిరస్సు మీద కాస్త కొబ్బరి నూనె రాసి నిద్రపెట్టండి అని చెప్పేవారు. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఈ బిజీ ప్రపంచంలో టీవీ సీరియల్స్కి మొబైల్స్కి బానిసలు అయిపోవటం వలన పిల్లల మీద శ్రద్ధ కాస్త కూస్తో తగ్గటం వలన వారి యొక్క ఇలాంటి వైపరీత్యాలకు దారి తీస్తున్నటువంటి సమయంలో పిల్లలు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఎంత సిటీలో ఉన్నా, ఎంత మేడల పైన ఉన్నా, పూర్వకాలంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడనాడకూడదు. అందుకని ఇళ్లలోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని రావటం, భోజనం చేసేటువంటి ముందు కాళ్ళను చేతులను చాలా చక్కగా మోచేతి భాగం వరకు కూడా శుభ్రించుకోవడం, నీటిని పుక్కిలించి ఉమ్మివేయటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విధానాలు తెలియచేసేవారు. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటికి దగ్గరగా ఉండటం లేదు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులుగా పూర్వీకులు మనకి ఏదైతే నేర్పించారో మనం మన బిడ్డలకు అదే నేర్పించాలి. అలా చేయలేకపోవడం వలన పిల్లల్లో వారు కూడా భోజనానికి సిద్ధమయ్యేటప్పుడు మారాం చేయటం, అరవటం, ఏడవటం, అర్ధరాత్రి పూట నిద్రలేచి ఆకలేస్తుందని చెప్పి ఏదో ఒకటి తినేయడం, వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లోపించడం, దీని మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టలేకపోవడం, ఇలాంటి పరీక్షలు అమ్మవారు మనకి తెలియజేస్తుంటారు బాలకాళిగా. ఎందుకంటే అమ్మవారు బాలకాళీ స్వరూపంలో పట్టు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకని ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏ గృహములోనైతే ఈ మంత్రాన్ని పఠిస్తూ పిల్లలతోటి ఒక పళ్ళెంలో అటుకులు తీసుకొని అటుకులలో కాస్తంత బెల్లమును వేసి అలా కలిపి అమ్మవారి ముందు పిల్లలతో పెట్టించి ఈ మంత్రాన్ని పిల్లలతో కానీ పలికిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఆహారం దగ్గర మారం చేయరు, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఇది 21 రోజులు చేస్తే సరిపోతుంది. ఇలా ప్రతి గృహంలో పిల్లలతో సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మరి ఈ బాలకాళీ స్వరూపాన్ని మనం చూడాలని అనుకున్నప్పుడు ఈ 21 రోజుల్లో ఏదో ఒక రోజులు పిల్లలను పట్టు రంగు అంటే పట్టుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని, అంటే పసుపు పచ్చని రంగు పట్టుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని పిల్లలకు అలంకరించి మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక అమ్మవారి దేవాలయానికి తీసుకుని వెళ్ళి అయ్యేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.